యూజువల్‌గా మనకి చెవులో నొప్పొచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారికి చూయించుకోవటం మంచిదండి. ఎందుకంటే సడెన్ నొప్పొచ్చిందంటే సాధారణంగా బయట చెవులో ఇన్ఫెక్షన్ వచ్చిందని గానీ, ఒక్కోసారి రేర్‌గా ఫారెన్ బాడీస్ ఏమైనా చిన్న చిన్న చీమలు లాంటివి కూడా పోవచ్చు. నైట్ వస్తుంటారు కొంతమంది సివియర్‌గా పెయిన్ వచ్చిందండి నైట్ లేసామండి అని. ఒక్కోసారి వాళ్ళలో చిన్న చిన్న ఫారెన్ బాడీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఈ సడెన్‌గా నొప్పొచ్చినప్పుడు మనకి గుబిలి అప్పటిదాకా ఉండే గుబిలి నుంచి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే చెవులో వేడి నీళ్లు పోయటం గానీ, వేడి వేడి నూనె పోయటం గానీ చేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదనమాట. ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ గారిని చూయించుకోవాలి. ఉన్నట్లో మనకి సేఫెస్ట్ డ్రాప్స్ ఏందంటే ఎసిటిక్ ఇయర్ డ్రాప్స్ అంటాం. ఇది మన చెవులో ఉన్న కొద్దిగా ఇన్ఫెక్షన్ తగ్గియటానికి, పెయిన్‌ని తగ్గియటానికి పనిచేస్తాయనమాట. ఎసిటిక్ ఇయర్ డ్రాప్స్, ఆటోజెసిక్ ఇయర్ డ్రాప్స్, అలానే డీవాక్స్ ఇయర్ డ్రాప్స్. యూజువల్‌గా ఇవి మనం వాడొచ్చు. వీటితోటి ఇనిషియల్‌గా కొద్దిగా రిలీఫ్ వస్తది. దాంతో పాటు ఒక పెయిన్ కిల్లర్ కూడా ఏసుకోవటం మంచిదనమాట. ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ గారిని చూయించుకోవటం మంచిది. ఎందుకంటే సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వ్యాక్స్ ఉన్నా కూడా దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా తగ్గిపోయిద్ది. మనం గనక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒక్కోసారి అవి సివియర్ కాంప్లికేషన్స్, బోన్ ఇన్ఫెక్షన్, ఆస్టియోఐటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు యూజువల్‌గా ఏందంటే ఓవర్ ద కౌంటరు సేఫెస్ట్ పెయిన్ తగ్గటానికి ఆటోజెసిక్ ఇయర్ డ్రాప్స్, డీవాక్స్ డ్రాప్స్ తీసుకోండి. బట్ వీలైనంత వటికి తొందరగా డాక్టర్ గారిని సంప్రదించి ప్రాబ్లమ్ ఏందో తెలుసుకొని దానికి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోండి.